మనం ఈరోజు నివాళులు అర్పిస్తున్నామంటే మిత్రుడు సోదరుడు ప్రమోద్ కుమార్ గారిని అకారణంగా చంపిన వ్యక్తిని ఉరిదీయాలని, కఠినంగా శిక్షలు వేయాలని పోలీస్ గవర్నమెంట్ ఇప్పటికే 24 గంటలు గడుస్తున్నా మరి పట్టుకుంటున్నామని, చంపినామని వివిధ మరి సోషల్ మీడియాలో వస్తున్నా ఏది నిజాలో చెప్పలేని స్థితిలో ఉంది. ఒక నిండు పానాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిని ఇంత గౌరవంగా ఉంచడం సమంజసం కాదు అని ఇలా సభ్య సమాధానం కూడా అంటున్న తరుణంలో మరి ఎక్కడ రక్షణ ఉంది? మరి మనము సురక్షంగా ఉండడానికి కారణం పోలీస్ వ్యవస్థ. వారికే ఇప్పుడు రక్షణ లేనప్పుడు మరి పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం కూడా యూనిటీగా ఉండాలి. మనం కూడా అందరం కలిసికట్టుగా ఉండి మనందరం కూడా ఒక తాటిపై ఉన్నప్పుడే మరి వాళ్ళు భయపడతారనే విషయాన్ని మనం అందరం మర్చిపోతున్నాం. మరి ఎవరో చేస్తున్నారు, ఎవరికి వారే అనే విధంగా కాకుండా అందరం ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చినట్టయితే మరి వారు భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారిని మరి ఎవరైతే వారిని రక్షిస్తారో, ఎవరైతే వారిని పోషిస్తారో మరి వారి గుణపాఠం కావాలంటే మనమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఈరోజు మరి మన ప్రమోద్ లాంటి వ్యక్తులు చాలా మంది నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, మన కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, మన కుటుంబాల కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వారికి రక్షణ లేకపోతే రేపు పొద్దున్న ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఒక్కటే మనకు బయటకు వచ్చింది, కానీ ఇంకా బయటకు రాని సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని నివారించాలంటే మన అందరం కమ్యూనిటీ కాదు, ఒక రిలీజన్ కాదు, మనమందరం ఒక సొసైటీలో మనమందరం ఒక ప్లాట్ఫామ్ మీకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు అన్ని సంఘాలు కలిసి అందరం కలిసి మరి ప్రమోద్ను ఏ విధంగా అయితే అంతమంది ఉంటుందో దానికి రెట్టింపు ఉత్సాహంతో పోలీస్ వ్యవస్థ పనిచేయాలి. ఒకవేళ వాళ్ళు పనిచేయకపోతే మనమందరం కూడా సివిలియన్ గా మరి వారిని ఇమీడియట్ గా అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ అని ఇంకా మీరు తాత్సారం చేయడం సమంజసం కాదని సిపి గారికి మరి గౌరవ పెద్దలకు కూడా మరి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క పౌరుడు ఇలా నిజామాబాద్ ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక పౌరుషంతో ఉన్నాడు. వీరు కనుక సైనికులుగా మారితే రేపు ఎట్లుంటుందో ఒక్కసారి పాలన వ్యవస్థ ఒకసారి ఆలోచన చేయాలి. వారిని కాపాడుతున్న దొంగలు ఎవరు, ఈ దొంగ ఎవరు, మరి ఎవడో కానీ మరి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా తాత్సారం చేస్తే పిల్లలందరూ తిరగబడతారనే విషయాన్ని గ్రహించాలని మరి స్వయాన డిఐజీ గారు వచ్చిపోయినప్పటికీ కూడా మరి ఇంకా వారిని మరి ఎందుకు రక్షిస్తారో మరి చెప్పాల్సిన అవసరం కూడా ఉందనే మాట తెలియజేసుకుంటూ మరి ఘనంగా వారికి నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా మరోసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అందరికీ బాధాకర విషయం. ఈరోజు హిందూ నగరంలో అన్ని మూలాల నుంచి తరలివచ్చినటువంటి యువతకి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రమోద్ అన్న వారు డ్యూటీలో నిక్కచ్చిగా కమిట్మెంట్ తోటి పనిచేసినటువంటి ఒక పోలీస్ అధికారి అన్న. ఒక దొంగను మన ఇంట్లో దొంగతనం జరిగితే పక్కింట్లో దొంగతనం జరిగినా మనం పోయి పోలీసు వాళ్ళకే చెప్పుకుంటాము. అట్లాంటి మన పోలీస్ అన్న, మన ప్రమోద్ అన్న దొంగను పట్టుకొచ్చే టైంలో ఆ రియాజ్ అనే దొంగ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. అది అందరికీ బాధాకర విషయం. ఎటు చూసినా ఈ జిల్లాలో ఉగ్రవాద మూలాలు లింక్ అయినటువంటి ఈ జిల్లాలో మొన్నటికి మొన్న ఒక బోధన్, మొన్నటికి మొన్న ఈరోజు ప్రమోదన్నని ఏ లక్ష్యంతో అకారణంగా దాడి చేసి చంపేసిండో అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రమోద్ అన్నకి నివాళులు అర్పించడానికి తరలి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై.